వన్డే వరల్డ్ కప్ 2027 వరకు టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆటలో కొనసాగుతారా? ఈ ఇద్దరి పేర్లను మెగా ఐసీసీ టోర్నీకి బీసీసీఐ సెలెక్టర్లు పరిగణిస్తున్నారా లేదా? భారత క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఇదో హాట్ టాపిక్. ఇక రిటైర్మెంట్ ప్రకటించడమే మిగిలిందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో విరాట్, రోహిత్ ఇద్దరూ తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టడం ద్వారా వదంతులకు చెక్ పట్టేశారు. తాజాగా విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ ప్రారంభించారు. టీ20 టెస్ట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన కోహ్లీ కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే భారత జట్టు తరపున వన్డేలో పునరాగమనం చేసేందుకు కోహ్లీ కసరత్తు చేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్తో కోహ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అక్టోబర్లో ఆస్ట్రేలియా వేదికగా ఈ సిరీస్ జరగనుంది. ఐపీఎల్ 2025 సీజన్ తర్వాత ఆటకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ మళ్లీ ఆటపై పట్టు సాధించుకునేందుకు ముందుగానే సన్నాహకాలు ప్రారంభించాడు. లార్డ్స్ వేదికగా ఇండోర్ నెట్స్ లో 2 గంటల పాటు బ్యాటింగ్ సాధన చేశాడు. స్పిన్, ఫాస్ట్ బౌలింగ్ ను ఎదుర్కొన్నాడు. ఫ్యామిలీతో లండన్ లో సెటిల్ అయిన కోహ్లీ ఆసీస్తో సిరీస్ కోసం జట్టును ప్రకటించే వరకు అక్కడే ప్రాక్టీస్ చేయనున్నాడు. కాగా ప్రాక్టీస్ కు వెళ్లిన సమయంలో లార్డ్స్ స్టేడియంలో అభిమానులతో కలిసిన కోహ్లీ ఫోటోలకు పోజులు ఇచ్చాడు. మరోవైపు రోహిత్ శర్మ కూడా ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టక ఒక అనూహ్య నిర్ణయం కూడా తీసుకున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియా ఏ జట్టుతో స్వదేశంలో జరగబోయే అనధికారిక వన్డే సిరీస్ లో భారత్ ఏ తరపున ఆడాలని రోహిత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే 2027 వన్డే ప్రపంచ కప్ వరకు వీరిద్దరూ టీమిండియాలో కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే దీనిపై ప్రస్తుతానికి అనిశ్చితి నెలకొంది. వారి వయసు రీత్యా వన్డే ప్రపంచ కప్ ఆడడం కష్టమేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తారనే ప్రచారం కూడా మొదలైంది. అయితే ఈ వార్తలను ఇటీవలే బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఖండించారు. యువ ఆటగాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లోనే కోహ్లీ, రోహిత్ ఫ్యూచర్ ఉందని తెలుస్తోంది.